ఈ పల్నాడు జిల్లా సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కొంత హాట్ టాపిక్ నడుస్తూ ఉంది. అక్కడ గురజాల నియోజకవర్గం సంబంధించినటువంటి కాసు మహేష్ కూడా అటువైపు కూడా జంగా కృష్ణమూర్తిగా కొంతకాలంగా కూడా వైరం నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ కూడా తనకే కావాలని చెప్పి అంటున్నారు. అయితే ఈరోజు కూడా కొంతమంది రావడం కూడా జరిగింది. దీంతో మనతో మాట్లాడటానికి ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడదాం. సార్, ఈరోజు కూడా అసలు పార్సల్ కలిసారు. ఈరోజు అసలు ఏంటి అసలు కలవడం గల కారణం ఏంటి? అంటే పార్థసారథి గారిని కలవడానికి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు లేవు. సహజంగా పార్థసారథి గారు ఈ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎమ్మెల్యే చేశాడు. నేను కూడా సహచార ఎమ్మెల్యేని, ఆయన మంత్రి కూడా చేసిన పరిస్థితి ఉంది. పని నుండి విజయవాడ వెళ్ళాను. కట్టశ్రీ కలిసాం, కానీ దీంట్లో రాజకీయపరమైన అంశాలు ఏం లేవు. అంటే గత కొద్ది కాలంగా కూడా గురజాల నియోజకవర్గం సంబంధించినటువంటి ఇక్కడ కూడా మీరే వేస్తారు, ఇక్కడ కూడా మాకు ఇవ్వాల్సింది చెప్పేసి కూడా పట్టుబడుతున్నారు. గతంలో మీరు అక్కడ చేశారు, ఈ తర్వాత ఇప్పుడు ఎందుకంటే కంపల్సరీ అక్కడి నుంచి మీరు పోటీ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. చెప్పాను, అడిగాను. అధిష్టాన వర్గాన్ని దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే నేను 2 పర్యాలు ఎమ్మెల్యే చేశాను అక్కడ. తర్వాత 4 పర్యాలకు సంబంధించి కూడా బీసీకి ఇవ్వటం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా నాకు కేటాయించండి అనే విషయాన్ని కూడా, అంతేకాకుండా మొట్టమొదటి నుంచి కూడా పార్టీ పెట్టకముందు నుంచి కూడా పార్టీల్లో ఉన్నాం, నాకు ఇవ్వమని చెప్పేసి కూడా అడగటం జరిగింది అధిష్టాన వర్గాన్ని. అంటే మొన్న జెడ్పీటీసీగా మొన్న మీ అబ్బాయి జంగా కోటయ్య కూడా రాజీనామా చేశాడు. అంటే ఈ పరిణామాలు అసలు ఎలా చూసుకోవాలనుకుంటారు పార్టీ సంబంధించినటువంటి వ్యవహారాల్లో? ఇది ఎందుకంటే రాజీనామా చేయటం అంటే, ప్రస్తుతం నేను కూడా దాదాపు 85 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. సర్పంచ్ చేశాను, వివిధ వాటిలో ట్రేడ్ యూనియన్ లీడర్గా ఉన్నాను. ఇవన్నీ పరిస్థితుంది. ద్వారా 2019 ముందు 2017 చివరిలో మహేష్ రెడ్డి గారిని నేను తీసుకొచ్చేసి ఆ మహేష్ రెడ్డి గారికి టికెట్ ఇస్తామని కూడా అనౌన్స్ చేయటం జరిగింది. ఇప్పుడు అతని ఒక చులకన భావంతోని, అధికార హామీతోని, అధికారమే శాశ్వతం అని, నేనే ఈ నియోజకవర్గానికి సంబంధించిగా నేనే ఏకచక్రాధిపతిగా ఉన్నాననే ఆలోచనతో అతని నాకు సంబంధించి, మా కుటుంబానికి సంబంధించి నాకు ఎమ్మెల్సీ ఇచ్చావని, జెడ్పీటీసీ ఇచ్చావు, సర్పంచ్ ఇచ్చావని మాట్లాడటం జరిగింది. దీనికి అట్టయి మావాడు రాజీనామా చేయడం జరిగింది. ఎందుకంటే ఆత్మాభిమానం అనేది, ఎందుకంటే అతని సంబంధం లేదు. పైగా ఏమంటాడు, పిడుగురాలకు సంబంధించిన దాంట్లో ఒక సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా నేను టికెట్ ఇచ్చాననే పరిస్థితికి మాట్లాడటం జరిగింది. అది బీసీ రిజర్వేషన్ సంబంధించిన టికెట్. అట్లా చూసుకుంటే మన నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 20-25 ఏళ్ళ నుంచి కూడా ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీటీ, ఎక్స్ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు సంబంధించి కానీ ఉండదు. ఎవరైతే ప్రజాప్రతినిధులకు పనిచేసిన వాళ్ళందరూ కూడా నా హయాంలో చేసినటువంటి వాళ్ళు, అంటే పార్టీకి సంబంధించినటువంటి అవసరాల రీత్యా పార్టీకి పనిచేసే వాళ్ళు గుర్తించి ఇవ్వటం జరుగుతుంది. కానీ నేను ఇచ్చానటువంటి పరిస్థితి సరైనది కాదు. ఇది అసలే మాకు ఇచ్చినట్టు, మా కుటుంబానికి ఇచ్చినటువంటి భిక్ష కాదు. అందుకనే రాజీనామా చేయటం జరిగింది. మరో విషయం ఏంటంటే, ఏదో ఒకే కుటుంబంలో 3 పదవులు ఉన్నాయని నేను 88లో సర్పంచ్ చేశాను. మరి 2వ వార్డు సంబంధించి కూడా, మా అబ్బాయికి సంబంధించి కూడా గ్రామంలో తప్పనిసరిగా కూడా ఉన్న పరిస్థితులు ఇచ్చి అతని గ్రామస్తులందరూ కూడా ఇనానో సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. అంటే ఏ కుటుంబానికి సంబంధించి 3 పదవులు లేవు. మీ వాళ్ళ కుటుంబానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి చేశారు, ఎంపీకి చేశారు, మంత్రులు చేశారు. వాళ్ళ తాతలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చేసేటప్పుడే ఇంకొక తాతకు సంబంధించి, వాళ్ళ సొంత తాతకు సంబంధించి కూడా ఎమ్మెల్సీ చేశారు, తర్వాత జడ్పీ చైర్మన్ చేశారు, వాళ్ళ ఆమె జడ్పీ చేశారు. ఇవన్నీ భరించలేక కొంచెం అవమానంగా ఫీల్ అయ్యి ఆయన మాకు ఏసీ భిక్ష కాదనేటువంటి ఆలోచనతో మా వాడు రాజీనామా చేయడం జరిగింది. అంటే ప్రధానంగా అక్కడ లోకల్, నాన్ లోకల్ అనేది కూడా అక్కడ కంపల్సరీగా వస్తున్న పరిస్థితి అయితే ఉంది అక్కడ. దీని మీద అంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నా కూడా కంపల్సరీ ఇక్కడ నాకే కావాలని చెప్తున్నారు. దీనికి గల కారణం ఏంటి? సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు కాదనే పరిస్థితి కాదు నాది. నేను సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నా కదా, నేను 2 టైమ్స్ ఎమ్మెల్యే. నేను ఒకటే అడుగుతున్నాను, ఎందుకంటే బీసీలకు సంబంధించి 4 పర్యాలు పోటీ చేశాను. 2 తడలు నేను గెలిచాను, 1 తడ నాకు టికెట్ ఇవ్వలేదు, బీసీకి ఇచ్చాను. 2014 నేను డిఫీటెడ్, తక్కువ ఓటుతో ఓడిపోయాను. అంటే 30,000కు సంబంధించినటువంటి ఓడిపోయిన చోట టికెట్ ఇచ్చాడు, కానీ నాకు ఇవ్వని పరిస్థితి. దేనికోసం? పార్టీ అవసరాలు ఇచ్చా, మా అధినాయకుడు ఆదేశించాడు కాబట్టి తప్పనిసరిగా ఇస్తే బాగుంటుంది, మనం గెలవాలనే దాని మీద ఇచ్చాడు. కాబట్టి గెలవాలా, ఉన్న పరిస్థితులు ఇచ్చా ఆ కుటుంబాన్ని తీసుకుని బాగుంటుందనే ఉద్దేశంతో చెప్పారు. కాబట్టి నేను కూడా ఆయన ఆజ్ఞను శిరసావహించడం జరిగింది.
మరి ఒకే తడ వచ్చేసి నాదే కాన్స్టిట్యూన్సీ అన్నప్పుడు 4 పర్యాయాలు బీసీకి ఇచ్చినప్పుడు నేనెందుకు అనకూడదు? ఆ దృష్టిలో పెట్టుకుపోని అనర్హత ఏమైనా ఉందా? అర్హుని కాదా నేను? లేకపోతే ప్రజలు ఏమైనా వ్యతిరేకిస్తున్నారా? అది దృష్టిలో పెట్టుకొని జనరల్గా మా పార్టీకి సంబంధించి సామాజిక న్యాయం ప్రధాన అంశం తీసుకొని పార్టీ పనిచేస్తుంది కాబట్టి ఆ సామాజిక న్యాయం దృష్టి కూడా మా బీసీ వర్గాలకు ఇస్తానన్నట్టు ఇస్తాననుకుంటున్నాను. అంటే ప్రధానంగా అంటే ఇక్కడ అంటే అక్కడ ఎంపీ అభ్యర్థి కూడా బీసీని పెడదామని చెప్పంటున్నారు. అక్కడ కూడా ఒక సామాజిక సంబంధించినటువంటి వారు చెప్తూ ఉన్నారు. అంటే దాని గురించి మీరేమన్నారు? నాకు తెలియదు, బీసీని పెట్టాలని కూడా ఏది పెట్టుకుని తెలియదు. మరి ఇంకా అది మీ అభ్యర్థి నిర్ణయం తెలియదు. నాకైతే నా దృష్టికి ఆ విషయం రాలేదు. అంటే టికెట్ కేటాయింపులు మీకు జరగకపోతే దగ్గర పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు పార్టీ మారేటువంటి ఇప్పుడు అనౌన్స్ చేయాలా? అనౌన్స్ ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను. అనౌన్స్ చేసిన తర్వాత మా నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తల్ని, నియోజకవర్గానికి సంబంధించిన అభిమానులు కానీ మొత్తం కూర్చొని వాళ్ళ నిర్ణయానుసారమే నా యొక్క నిర్ణయం ఉంటుంది. వాళ్ళ పార్టీలో కొనసాగాలా, ఉండాలా లేదా ఏం చేయాలా ఆలోచన మెజార్టీ యొక్క అభిప్రాయం తీసుకొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంటే పార్థసారథి గారు కూడా టీడీపీలో జాయిన్ అవుతున్నారు అంటే ఈ రోజు కలవటం కూడా దాని ఆంతర్యం ఏంటంటారు? అంటే దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ నన్ను మాట్లాడారంటారా? ఇప్పుడు పార్థసారథి పార్టీకి మారడానికి నేను ఆయన కలవటానికి ఎలాంటి సారూప్యత లేదు. కటస్ట్రిక్ కల్చర్ అంత మాత్రమే కానీ పార్థసారథి దీని గురించి డిస్కస్ చేసే పరిస్థితి లేదు. ఇది మొత్తానికైతే గురజాల న్యూస్కి సంబంధించినటువంటి మ్యాటర్లో అయితే ప్రస్తుతానికైతే మాత్రం పార్టీ అయితే అమలు ఆలోచన అయితే లేదు. అంటే అనౌన్స్ అంటే ఎవరైతే సీట్ ఉన్నాయో ఎమ్మెల్యే సీట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా దాని గురించి కూడా కార్యకర్తలతో మాట్లాడాలని చెప్తున్న పరిస్థితి ఉంది.